డియర్ ఫ్రెండ్స్, ఇది చూడగానే నాకు ఎందుకో యూట్యూబ్లో పెట్టాలనిపించింది. చూడండి, విజయ ప్రస్థానంలో 4 దశలు. ఏదైనా మనం సాధించాలనుకుంటే 4 దశలు ఉంటాయంట. విజయం సాధించాలనుకునే ప్రతి ఒక్కరికి 4 దశలు ఎదురవుతాయి. ఫస్ట్ది ఏంటంటే లక్ష్యం కోసం ప్రయత్నించడం. లక్ష్యం అంటే ఒక విద్యార్థిని మనం తీసుకుంటే ఒక డాక్టర్ అవ్వాలనో, లేకపోతే ఒక రాజకీయ నాయకుడు అవ్వాలనో, ఒక ఇంజనీర్ అవ్వాలనో రకరకాల కోరికలు ఉంటాయి కదా. దాన్ని సాధించడం కోసం ఒక ప్రయత్నించడం. రెండవది ఆ క్రమంలో తప్పులు జరగడం అంటే తగిన టైం దానికి స్పెండ్ చేయకపోవచ్చు. మెయిన్ అదే అవుతుంది. సో తప్పులు అంటే అక్కడ జరుగుతాయి. తర్వాత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం. మరి అరే నేను తప్పు చేశానే, ఇంకా కొంచెం టైం స్పెండ్ చేసింటే బాగుండేది అని అనుకుంటుంటారు కదా. సో ఆ రకంగా అన్నట్టు నేర్చుకున్న వాటిని ఆచరణలో పెడుతూ లక్ష్యం సాధించే వరకు ప్రయత్నం అనేది చేయాలి. అప్పుడు ప్రతి విద్యార్థి కూడా ఏది చేయాలన్నా కూడా తను ఈ 4 స్టెప్స్ని ఫాలో అవుతే కనుక తను ఏమి చేయాలనుకుంటున్నాడో అది తప్పకుండా సాధిస్తారు. అలాంటి విజయాలు చూడాలి అని అంటే మనం యూట్యూబ్లో కొడితే చాలామంది వారి విజయం వెనుక ఎన్నెన్నో అనుభవాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఎస్పెషల్లీ ఇప్పుడు రాబోయే దినాలలో మార్చి 21 నుండి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. మరి పిల్లలు బాగా చదువుకొని ఒక మంచి పొజిషన్కి రావాలని, అదే రకంగా ఇంటర్మీడియట్ పిల్లలు కూడా అదే రకంగా మళ్ళీ ఇవి 2 ఎగ్జామ్స్ అయిపోయినాక డిగ్రీ అన్నీ ఏ ఎగ్జామ్స్ అయినా కూడా పిల్లలు చక్కగా చదువుకొని ఈ 4 దశలను ఫాలో అవుతే వాళ్ళు భవిష్యత్తులో ఏమనుకుంటున్నారో అది సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోని లైట్ తీసుకోకండి. నాకు ఎందుకో ఇది చూడగానే విద్యార్థులకు బాగా పనికొస్తుంది. అదే రకంగా జాబ్స్కి ట్రై చేసే వాళ్ళకు కూడా ఇది బాగా పనికొస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.